నమస్తే, వెల్కమ్ టు హలో శశ కిచెన్. సో ఈరోజు నేను మీ అందరికీ నా బర్త్ అండ్ డెలివరీ స్టోరీ మీ అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే చాలామంది చాలా డౌట్స్తో ఉంటారు. ఈవెన్ నాకు కూడా డెలివరీ ఇంకా 9th month ఉంది అనిపించుకుని లేదా లాట్ ఆఫ్ డౌట్స్ అనమాట. అంటే ఏం జరుగుతుంది, ఎప్పుడేం జరుగుతుంది అని చెప్పేసి. సో నేను ఆల్మోస్ట్ 38 వీక్స్ అనుకుంటాను అది. సో ఉన్నప్పుడు నాకు ఆల్రెడీ December 12th కొంచెం పెయిన్స్లా వచ్చిండే అనమాట. సో December 12th కొంచెం పెయిన్స్లా వస్తే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలాగా పెల్విక్లో కొంచెం ప్రెజర్గా ఉంటుంది, సో చాలా పెయిన్ఫుల్గా ఉంది అని చెప్పాను. సో డాక్టర్ అప్పుడు చెక్ చేసి 1 centimeter డైలేట్ అయిందని చెప్పారనమాట. అంటే నాది ప్రీవియస్ వచ్చేసి సి సెక్షన్ అనమాట. అలైనా పుట్టినప్పుడు నాది సి సెక్షన్, ఎందుకంటే అప్పుడు అలైనాది అంబ్లికల్ కార్డ్ తన నెక్కకు ఉందనమాట. సో అందుకని చెప్పి నేను అప్పుడు కూడా చాలా ఓవర్ వెయిట్, అంటే అప్పుడు 47 నుంచి 72 kgs అయిపోయాను. ఆల్మోస్ట్ 23-25 kgs గెయిన్ అయ్యాను అనమాట. సో అందుకు అప్పుడు నాకు సి సెక్షన్ చేయడం జరిగింది. అంబ్లికల్ కార్డ్ ఉంది, బయటికి బేబీ వచ్చినప్పుడు సేఫ్గా రాదేమో, నెక్స్ట్ బ్లడ్ కూడా తక్కువ ఉంది, ఇట్లా లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉండడం వల్ల అప్పుడు సి సెక్షన్ జరిగింది. సో ఆఫ్టర్ ఇప్పుడు 6.5 years తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వడం, సో ఇలాగా. సో వెళ్ళినప్పుడు చెప్పారు 12th December వెళ్ళినప్పుడు 1 centimeter డైలేట్ అయింది. సో లక్కీ, ఇఫ్ యు ఆర్ లక్కీ ఎనఫ్, సో విల్ ట్రై ఫర్ నార్మల్ డెలివరీ అని చెప్పారనమాట. అంటే సి సెక్షన్ చేస్తే తర్వాతది పక్కా సి సెక్షన్ అవ్వాలని ఏమీ లేదు. మీరు చూసి ఉంటారు VBIC చాలామందికి అవుతుంది, అంటే వెజనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ చాలామందికి అవి ఉంటుంది. చాలామంది ఇవి సక్సెస్ఫుల్ స్టోరీస్ మనం చూస్తున్నాము. సో అలా ఏం లేదనమాట. ఫస్ట్ సి సెక్షన్ అయితే నెక్స్ట్ సి సెక్షన్ అవుతుందని ఏమీ లేదు. సో నేను కూడా అలాంటి హోప్ పెట్టుకున్నాను. ఆల్ ద 9 months మీరు ఎక్సర్సైజెస్ వీడియోస్ కూడా చూస్తుంటారు. గుడ్ ఎక్సర్సైజ్ చేశాను, గుడ్ డైట్ ఫాలో అయ్యాను, ఎక్కడ కూడా ఓవర్ వెయిట్ అయితే గెయిన్ అవ్వలేదు, మంచి వెయిట్ని మెయింటైన్ చేశాను. సో డాక్టర్ అన్నారు, నీకు లక్కీ ఉంటే మనం నార్మల్కి ట్రై చేద్దాము, ఆల్రెడీ 1 centimeter డైలేట్ అయితే అయ్యిందని చెప్పారు. సో 12th అయిపోయిన తర్వాత 12th ఈవినింగే మేము స్కాన్ అంతా కూడా చేయించుకున్నాం అనమాట. సో బేబీ వెయిట్ ఆల్సో వెరీ గుడ్, లైక్ ఆల్మోస్ట్ 3.1 అట్లా 3.18 అట్లా ఎంతో ఉన్నమాట. సో ఆఫ్టర్ స్కానింగ్ మేము వెంటనే ఇమీడియట్గా మామ్కి కాల్ చేసి వచ్చేయమని చెప్పామన్నమాట. అంటే బస్ చేసుకొని వచ్చామని చెప్పాము. సో తను 13th స్టార్ట్ అయ్యారు. సో 13th నైట్ నేను ఇంకా డిసైడ్ అయ్యాను. అంటే నేను ఒక కేక్ తినాలని ఉండే, నాకు చీజ్ కేక్ తినాలని ఉండే. ఆల్మోస్ట్ 20 days నుంచి అది నేను చేసుకోలేకపోతున్నాను, బికాజ్ చాలా వర్క్ చేయాలి కదా అని చెప్పేసి చేసుకోవట్లేదు. సో ఎలా ఒకలాగా చేసుకోవాలి, తినాలి అనుకుంటున్నా. సో అందరు అన్నారు అనమాట, ఈవెన్ మమ్మీ అన్నారు, మా అత్తమ్మ అన్నారు, అందరు అన్నారు, ఆ కేక్ నువ్వు తినాలనుకుంటున్నావు కాబట్టి ఇప్పుడే చేసుకుని తినేయు, సో దట్ బేబీ కూడా హ్యాపీగా సేఫ్గా బయటికి డెలివరీ అయిపోతారని. మా హస్బెండ్కి అయితే ఫస్ట్ నుంచి బేబీ December 14th డెలివరీ అవ్వాలి అని ఉండే, ఎందుకంటే ఆ రోజు మాది వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి. సో నాకు యాక్చువల్లీ December 14th ఇష్టం లేదు, ఎందుకంటే 2 celebrations ఒకరోజు అయిపోతాయి కాబట్టి. సో 2 different dates, అంటే ఐదర్ అట్ 13 అయినా పర్లేదు, 15 అయినా పర్లేదు అన్నట్టు నేనున్నాను. సో డాక్టర్ ఏమన్నారంటే 15 లోపు పెయిన్స్ రాకపోతే 17, 18, 19 ఈ డేట్స్లో ఏదో ఒక రోజు నాకు సి సెక్షన్ చేసి ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీసుకొద్దామని చెప్పారనమాట. సో మేము వెయిట్ చేస్తున్నాము పెయిన్స్ రావడానికి అంతా. సో 13th నైట్ నేను చీజ్ కేక్ తినాలనుకున్నాను కాబట్టి నాకు అంత పెయిన్స్ ఉన్నప్పటికీ కూడా నేను కేక్ అయితే మాత్రం చేశాను. సో ఆ కేక్ వీడియో కూడా ఇప్పుడు పోస్ట్ చేస్తాను, మీరు చూడండి. సో ఎందుకంటే నైట్ 12 అయితే మాది వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది కాబట్టి బయట జొమాటోలో స్విగ్గీలో నాకు ఆర్డర్ చేసుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే నేనే కేక్స్ తయారు చేసి చాలామందికి అమ్ముతాను. సో నేను బయట నుంచి కేక్ కొనుక్కోవాలంటే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు అనమాట. సో అందుకని ఏం చేశానంటే, ఓకే నాకు ఎలాగో కుకింగ్ అంటే పిచ్చి ఇష్టం కాబట్టి నాకు నేనే చేసుకుంటాను, అందరూ అంటున్నారు కదా కేక్ తినేస్తే బేబీ సేఫ్గా బయటకు వస్తారని చెప్పేసి నేనే కూర్చుని కేక్ రెడీ చేయడం స్టార్ట్ చేశాను.
12:50 ఆ టైంకి చాలా ఇంటెన్స్గా పెయిన్స్ వచ్చేస్తున్నాయి నాకు. అప్పుడు మా హస్బెండ్ అన్నారు మనం హాస్పిటల్కి వెళ్ళిపోదామని. అప్పుడు నేను అన్నాను, ఏమో ఇప్పుడు ఎందుకు, కొంతసేపు వచ్చి ఇవి ఆగిపోతే లేదు కదా, ఇవి బాగా టూగా సివియర్ అయిపోతే అప్పుడు వెళ్దామని చెప్పాను. సో మేమిద్దరం అట్లా వెయిట్ చేస్తున్నాం. 12 అయిపోయింది, మాది వెడ్డింగ్ యానివర్సరీ డేట్ వచ్చేసింది. నేను మాత్రం బెడ్ మీదే ఉన్నాను. కొంచెం సేపటి తర్వాత నాకు ఆ పెయిన్స్ తగ్గిపోయినాయి అనమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ నాకు కేక్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసేసి వచ్చి కేక్ కూడా ఫ్రాస్ట్ చేశాను. చీజ్ కేక్ అనమాట, క్యారెట్ చీజ్ కేక్ ఫ్రాస్ట్ చేసేసి ఉన్నాను. మళ్ళీ సడన్గా ఒకసారి పెద్దగా ఇలా పెయిన్ వచ్చిందండి. అంటే పెల్విక్ దగ్గర ఫుల్ ప్రెజర్ అనిపించింది అనమాట. చాలా పెయిన్ అనిపించి గట్టి కేకలు వేశాను. మా హస్బెండ్ ఏంటి అని చెప్పి పరిగెత్తుకుని వచ్చారు. ఏం కాదు తగ్గిపోయింది పెయిన్ అని చెప్పాను. సో నైట్ కేక్ కట్ చేసాం. డౌట్ఫుల్గానే ఉంది. 2 o'clockకి అందరం కలిసి హ్యాపీగా పడుకున్నాం అనమాట. మా బ్రదర్, నేను, మా హస్బెండ్, మా పాప అందరం పడుకున్నాము. సో అందరూ ఏంటంటే మా బ్రదర్, మా హస్బెండ్ ఎప్పుడు దీనికి పెయిన్స్ వస్తాయా, హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదా అని రెడీగా ఉన్నామన్నమాట. నేను కూడా ఆల్రెడీ నా డెలివరీ బ్యాగ్ అయితే సర్ది పెట్టేసుకున్నాను కాబట్టి అందరు రెడీగా ఉన్నారు, ఎప్పుడు పెయిన్స్ వస్తే తీసుకెళ్ళిపోదాం. మా నైబర్స్ కూడా అంతే అనమాట, మాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు కూడా చెప్పారు, మీకు ఎప్పుడు పెయిన్స్ వస్తాయో ఏ టైం అయినా పర్లేదు మాకు కాల్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తామని చెప్పారనమాట. వెరీ గుడ్ ఫ్యామిలీ. సో మేము వాళ్ళకి కూడా ముందే ఇంటిమేట్ చేసి పెట్టి ఉంచామన్నమాట, నాకు ఒకవేళ పెయిన్స్ వస్తే ఇలాగా చెప్తామని చెప్పేసి. సో ఎర్లీ మార్నింగ్ 5:50 అండి. 5:50కి నాకు ఏమనిపిస్తుంది అంటే బెడ్ మీద నేను ఏదో యూరిన్ పాస్ చేసేస్తున్నాను అనిపిస్తుంది అనమాట. ఏంటి నేను యూరిన్ పాస్ చేసేస్తున్నానా ఏంటి, లేదని ఇదేమో డ్రీమ్ అని చెప్పేసి త్వరగా మా హస్బెండ్ని పిలిచి లైట్ వేసేయమని చెప్పాను. లైట్ వేసేసరికి నాకు ఇంకా యూరిన్ పాస్ అయిపోతుందని అనిపిస్తుంది. ఏంటిది నాకు అసలు తెలియదు కదా, కొత్త రకమైన ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయిన్ అండ్ కొత్త రకం ఎక్స్పీరియన్స్. సో ఒకసారి లెగిసి మంచం మీద నుంచి లెగిసి ఇలా నిలబడ్డాను. గష్ మని వాటర్ ఇట్లా గష్ సౌండ్ వచ్చి వాటర్ ఇలా పడిపోయిందనమాట బయటికి. పడిపోయేసరికి నాకు ఫుల్ టెన్షన్, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సంథింగ్ లైక్ స్వీటిష్ స్మెల్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వెంటనే ఇమీడియట్గా మా నైబర్, నా ఫ్రెండ్ ఉన్నారు. సో నా ఫ్రెండ్కి వెంటనే కాల్ చేశాను. కాల్ చేసినంటే తను చెప్పారనమాట, 24 hours వరకు ఏమవ్వదు, ఎటువంటి ప్యానిక్ అవ్వద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు, యాంగ్జైటీ అవ్వద్దు, ఏం చేయొద్దు, అట్లాగా ఉండండి, నేను వచ్చేస్తున్నాను ఇప్పుడే అని చెప్పారు. చెప్పిన తర్వాత తను ఇమీడియట్గా ఇంటికి రావడం జరిగిందనమాట 5:50కి. 5:50కి వస్తే తనకి ఇట్లా చెప్పాను. తను అన్నారు, ఏం కాదు ఆరామ్సే రండి, అన్నీ తీసుకొని ఇంట్లో నీట్గా లాక్ చేసుకుని 24 hours వరకు బేబీకి కానీ మీకు కానీ ఏం అవ్వదు, బికాస్ తను కూడా డాక్టర్ అనమాట. సో ఏం అవ్వదు, ఆరామ్సే రండి అని చెప్పారు. చెప్పేసి తను కార్ తీసుకుని కింద రెడీగా ఉన్నారనమాట. లిఫ్ట్కి ముందు పెట్టేసి రెడీగా ఉన్నారు. నేను ఇంకా వెళ్ళి కొంచెం వాటర్ అంతా అయిపోయింది కాబట్టి అప్పటికప్పుడు కొంచెం హాట్ వాటర్తో బాత్ కూడా చేసేసి డ్రెస్ వేసుకొని దేవుని ప్రేయర్ చేసుకుని అంత బాగా జరగాలని చెప్పేసి ఇంకా బయలుదేరామన్నమాట. సో మా పక్కింటి వాళ్ళు మాకు మంచి సపోర్ట్ అయితే అందించారు. తర్వాత వెంటనే తను కార్లో తీసుకెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మేము హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అంటే నార్మల్ కోసం ట్రై చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా. అంటే నార్మల్ అయితే తర్వాత నాకు కూడా యాక్టివిటీస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. బికాజ్ మా డాటర్ స్కూల్ ఉంది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు. మా హస్బెండ్ ఆఫీస్ ఉంది, డాటర్ స్కూల్ ఉంది. సో ఇక్కడైతే మంచి హాస్పిటల్, అంత కంఫర్ట్ అంతా బాగుంటుంది. సో అట్లాగనమాట. సో హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడంతా టెస్ట్ చేశారు. 3 centimeters డైలేట్ అయిందని చెప్పారు. కానీ నాకు పెయిన్స్ ఇంటెన్సిటీ పెరిగిపోతుందన్నమాట. అప్పుడు డాక్టర్ ఏమన్నారంటే టెస్ట్ చేసి ప్రీవియస్ ఇంజెక్షన్ స్కార్ దగ్గర ఇట్లా ప్రెస్ చేస్తే చాలా గట్టిగా నొప్పి వచ్చి నేను గట్టిగా అరిచేసాను. అప్పుడు డాక్టర్ అన్నారు, వద్దు మీరు ఒకవేళ వెయిట్ చేస్తామంటే 5 hours వెయిట్ చేయాలి నార్మల్ డెలివరీ అవ్వాలంటే. 5 hours మీకు 8 centimeters డిలేట్ అయినా పర్లేదు, కానీ మేము మీకు పెయిన్స్ అయితే ఇండ్యూస్ చేయము, ఎందుకంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ 1 C-section జరిగింది కాబట్టి. అదే ఒకవేళ నాకు ప్రీవియస్ C-section జరగకుండా ప్రీవియస్ నార్మల్ జరుగుంటే ఈ పాటికి ఎప్పుడో నాకు 12th పెయిన్స్ వచ్చినప్పుడే వాళ్ళు పెయిన్స్ ఇండ్యూస్ చేస్తూ ఉండేవారు అనమాట. బట్ అలా అవ్వలేదు కాబట్టి పెయిన్స్ వాటంతటా అవి వచ్చి ఇంకా బలపడడానికి చాలా వెయిట్ చేశారనమాట. సో డాక్టర్ ఏమన్నారంటే మేము ఇప్పుడు మీకు పెయిన్స్ అయితే ఇండ్యూస్ చేయలేము, 8 centimeters వరకు వచ్చినా మేము ట్రై చేస్తాం, కానీ అంతకు ముందుకైతే మేమైతే ట్రై చేయలేము,
అని చెప్పారు. నాకు అప్పటికే పెయిన్స్ చాలా ఎక్కువ వచ్చేసినాయి. సో ఇంకా డాక్టర్ అన్నారు, మీరు ఆగుతుందంటే ఆగండి, అప్పుడు ఒకవేళ అది ఓపెన్ అయిపోతే అప్పుడు మమ్మల్ని అడగొద్దు, ఒకవేళ ఆపరేషన్ చేసేయమంటే చేసేస్తామని చెప్పారనమాట. సో ఇంకా మేము డెసిషన్ తీసుకున్నాం. నేను కూడా అంత పెయిన్ భరించలేను, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు కట్ ఉంది కాబట్టి అక్కడ చాలా గట్టిగా పెయిన్ వస్తూ ఉండే. మా మదర్ ఏమో ఆల్మోస్ట్ రావడానికి మధ్యలో ఉన్నారనమాట. అంటే ఆల్మోస్ట్ బెంగళూరు వచ్చేసారు, కానీ బెంగళూరు వచ్చినా 4 hours పడుతుంది. అంటే బెంగళూరు ఆ చివరక్కడ ఉంటుంది కదా స్టార్టింగ్. సో మధ్యలోకి హార్ట్ ఆఫ్ ద సిటీకి రావడానికి టైం పడుతుంది కాబట్టి సో ఈ పార్ట్కి ఓకే మేము ఆపరేషన్కి ఒప్పుకున్న తర్వాత నన్ను ఆపరేషన్ వెంటనే వితిన్ సెకండ్స్లో ఎట్లా అని లోపల టక్ 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 మన అంతా చేసేసి నన్ను లోపలికైతే తీసుకెళ్ళిపోయారనమాట. తీసుకెళ్ళిపోయిన తర్వాత జస్ట్ 9కి తీసుకెళ్ళారు. జస్ట్ 15 minutesలో అదే 9-10 అట్లా తీసుకెళ్ళారేమో, జస్ట్ 10-12 minutesలో అట్లా 9:28 ఎగ్జాక్ట్లీ బేబీ అయితే బయటికి వచ్చేసారనమాట. వచ్చిన తర్వాత డాక్టర్ అన్నారు, నేను వెయిట్ చేసిన బేబీ క్రై విన్న తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ అమ్మాయి పుట్టారు కదా, అప్పుడు ఎవరు పుడతారు అని చెప్పేసి వెయిట్ అయితే చేస్తున్నారు అనమాట. అప్పుడు డాక్టర్ అన్నారు, హవిలా నీకు ఇప్పుడు బాయ్ పుట్టారు అన్నారు. సో హ్యాపీ, సో ట్రూలీ సో హ్యాపీ. ఎంత హ్యాపీ అంటే నేను అది మాటలు ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీరు కూడా ఇలాంటిది అనుభవించే ఉంటారు కదా, మీకు కావాల్సిన బేబీ వచ్చినప్పుడు హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది. సో ఇప్పుడు 1 girl 1 boy ఫుల్ ఫ్యామిలీ పూరా హ్యాపీ అన్నారు. ఎస్ మేడం, నేను వెరీ వెరీ హ్యాపీ అని చెప్పాను అనమాట. సో నెక్స్ట్ ఇంకా అందర్ ప్రొసీజ్యూర్ ఏదైతే ఉందో అది చేశారు. సో సక్సెస్ఫుల్గా ఆపరేషన్ అయితే అయ్యింది. 2 hours అయితే నన్ను రికవరీ రూమ్లో పెట్టారు, అంటే అబ్జర్వేషన్ చేయడానికి, బేబీ ఇక్కడ. సో అబ్జర్వేషన్ చేయడానికి నెక్స్ట్ మా మదర్ అయితే వచ్చారనమాట. సో ఇది నా బర్త్ స్టోరీ. సో గైస్ హోప్ అయితే పెట్టుకోండి, అంటే ఫస్ట్ సీ సెక్షన్ జరిగితే తర్వాత సీ సెక్షన్ జరగాలని ఏమీ లేదు. చాలా సక్సెస్ఫుల్ నార్మల్ డెలివరీ స్టోరీస్ కూడా చూసాం మనం. ఆఫ్టర్ సీ సెక్షన్ తర్వాత వెజైనల్ బర్త్ చూసాము. సో కొంతమందికి ఫస్ట్ వెజైనల్ బర్త్ జరగవచ్చు, బట్ తర్వాత లేటర్ సెకండ్ బర్త్ వచ్చినప్పటికీ సిజేరియన్ సెక్షన్ పడవచ్చు. సో డోంట్ వరీ, ఆరామ్సే ఉండండి, ఏది జరిగినా బాధ అయితే పడొద్దు. ప్రెగ్నెన్సీ త్రూ ద ప్రెగ్నెన్సీ గుడ్ ఎక్సర్సైజ్ అండ్ గుడ్ డైట్ ఫాలో అయితే తర్వాత రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. అది నేను చూశాను స్పెషల్గా. సో గుడ్ హాస్పిటల్ని ఎంచుకోండి, గుడ్ డాక్టర్ని ఎంచుకోండి. సో ఇది నా బర్త్ స్టోరీ అనమాట. ఇప్పుడు నేను మీకు కేక్ ఆ రోజు నైట్ ఎలా కష్టపడి కేక్ చేశాను, కేక్ చూపిస్తాను. నెక్స్ట్ దాని తర్వాత నాకు పెయిన్స్ ఎట్లా వచ్చాయి హాస్పిటల్లో అంతా కూడా చూపిస్తాను అనమాట. సో అది కూడా చూడండి. సో అది సో ఆ రోజు నైట్ అయితే నేను ఈ కేక్ చేశానండి, క్యారెట్ చీజ్ కేక్ అనమాట. సో ఆల్మోస్ట్ 20 days నుంచి తినాలని ఉన్న కేక్ని ఫుల్ నట్స్, అంటే ఇంకా లేనివేం లేకుండా క్రాన్బెర్రీస్, ఆరెంజ్ జ్యూస్, ఇంకా రాస్బెర్రీస్, ఇంకా అలా అన్నీ వేసేసి ఫుల్ నట్స్ అంతా వేసేసి నేనైతే కేక్ని అయితే బేక్ చేసేసాను అనమాట. సో చిన్న తీసుకున్నాను. నెక్స్ట్ దీనిపైన చీజ్ కేక్ ఫ్రాస్టింగ్ కూడా పెట్టేసి చాక్లెట్స్తో ఇలా పెట్టేసి హ్యాపీ యానివర్సరీ బోర్డు పెట్టి కేక్ని అయితే ఇట్లా డెకరేషన్ అయితే చేస్తాను అనమాట. ఇప్పుడు దీనిపైన కొంచెం కలరింగ్ ఎఫెక్ట్ కూడా ఇద్దామని కలర్ కూడా స్ప్రే చేసేసాను. సో ఫైనల్గా నా ఫేవరెట్ చీజ్ కేక్ అయితే రెడీ అనమాట. సో ఇప్పుడు మా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి సో 8 years కంప్లీట్ అయ్యి ఇప్పుడు 9th year స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్స్ అవర్ 8th వెడ్డింగ్ యానివర్సరీ. సో ఇప్పుడు ఆ రోజు నైట్ అనమాట. సో సింపుల్గా ఇంకా పెయిన్స్తో ఉన్నాను నేను, సూపర్ పెయిన్స్తో. నైట్ ఇట్లాగనమాట. సో ఎర్లీ మార్నింగ్ ఇట్లా పెయిన్ స్టార్ట్ అయినాయి. ఇక్కడ హాస్పిటల్కి కూడా వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ మీరు వింటుంది బేబీ హార్ట్ బీట్ అనమాట. సో ఇది నార్మల్ డెలివరీ జరిగే రూము. సో ఈ నార్మల్ డెలివరీ జరిగే రూమ్లో నన్ను ఇక్కడ ఉంచారు. చూడండి, నార్మల్ డెలివరీ జరిగే బెడ్ అది. ఇది సైడ్ ఇక్కడ కూడా చూడండి నార్మల్ డెలివరీ జరిగే బెడ్స్ అనమాట ఇవి. సో ఈ రూమ్లో నన్ను ఉంచారనమాట, లేబర్ రూమ్లో. సో అంటే నార్మల్ డెలివరీ అంటే ఒకవేళ ఇక్కడ ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడ పెట్టారనమాట. చూడండి మార్నింగ్ ఇప్పుడు 7 అయింది, 5:50కి పెయిన్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఇక్కడికి రావడానికి 6:30 అట్లా అయిందనమాట. అంటే ఇంటి దగ్గర అంతా చూసుకుని ఒక 40 minutes ఇంటి దగ్గర జర్నీ అంతా అలా అయ్యేసరికి ఇది అక్కడ వాష్రూమ్ అనమాట.
సో అందరూ వెయిటింగ్ మేము. సో నార్మల్ డెలివరీ అవుతుందో లేదని, కానీ నాకు అయితే మాత్రం ఒక సూపర్ రేంజ్లో పెయిన్స్ వస్తున్నాయి. అంటే నార్మల్గా కాదు, చాలా చాలా గట్టిగా పెయిన్స్ వచ్చేస్తున్నాయి. అక్కడ ఇంతకుముందు చేసిన ఇన్సిషన్ ఏరియా కూడా చాలా గట్టిగా నొప్పి అయితే వస్తుందన్నమాట. సో ఫైనల్గా ఇది ఆపరేషన్ జరిగిపోయిన తర్వాత ఫోటో అనమాట. ఓకే గైస్, ఇప్పుడు వరకు అయితే మీరు వీడియో చూసారు కదా. సో పెయిన్స్ అలాగైతే వచ్చాయన్నమాట. సో సక్సెస్ఫుల్గా బేబీ అయితే బయటకు వచ్చేసాడు. ఇట్స్ అ బాయ్ బేబీ. సో సూన్, వెరీ సూన్ ఐ విల్ రివీల్ మై బాయ్ బేబీస్ ఫేస్ అనమాట. సో నేను మా బాయ్ అందరం కూడా చాలా బాగున్నాం అనమాట. వీఆర్ 4 నౌ. 3 నుంచి 4కి వెళ్ళాం. 1 గర్ల్ 1 బాయ్, మీ అండ్ మై హస్బెండ్. సో 4 హ్యాపీ ఫ్యామిలీ. సో యా, నెక్స్ట్ బర్త్ హాస్పిటల్ వ్లాగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత 21st డే క్రాడల్ సెరమోనీ అండ్ నేమింగ్ సెరమోనీ వ్లాగ్ కూడా పెడతాను. సో హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది. సో ఎప్పుడు పాజిటివ్గా ఉండండి, స్టే హెల్దీ, స్టే హ్యాపీ అనమాట. సో మీకు కనుక నా వీడియో నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం కోసం పక్కన బెల్ ఐకాన్ మీద టంగ్ 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 క్లిక్ చేస్తే చాలన్నమాట. ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోతుంది. సో దట్ మీ నోటిఫికేషన్స్ కూడా పొందుకోవచ్చు. సో యా, బాయ్.